పుష్ప. సో, గత 25 రోజులుగా మనకి 'పుష్ప 2' మేనియా అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ మనం చూస్తూనే ఉన్నాం హిందీలో ఏ రేంజ్‌లో ఇది ఆడుతుందో. సో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన సెన్సేషనల్ మూవీ 'పుష్ప 2' ఎలా ఉంది? ఏ ఏరియాస్‌లో ఎలా కవర్ చేసింది? ఏ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ అయ్యింది? ఏ ఏరియాస్‌లో డిజాస్టర్ అయిపోయింది? ఇదొకసారి మాట్లాడదాం. నిజమే డిజాస్టర్ అయ్యింది ఒక ఏరియాలో. సో, అది కూడా మాట్లాడదాం. సో, సినిమా మేజర్ కలెక్షన్స్ అయితే హిందీలో అయితే వచ్చాయి. అండ్ హిందీలో చెప్పుకుంటే వేరే లెవెల్‌లో కుమ్మేసింది. మామూలుగా కాదు. అసలు హిందీలో డబుల్, ట్రిపుల్ దాటుకొని వెళ్ళిపోయింది. ఎక్సలెంట్ రన్ మొత్తంగా హిందీ ముందు. బట్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు ఫస్ట్ వద్దాం. సో, తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎందుకో అండర్ పెర్ఫార్మ్ అయితే చేశాయి. మేబీ సంధ్య థియేటర్ ఇష్యూ కావచ్చు, ప్రమోషన్స్ దాని తర్వాత ప్రమోషనల్ ఈవెంట్స్ ఏం జరగలేదు. అండ్ హీరో కూడా బయటికి రాలేదు. సో, ఇవి కావచ్చు, ఏదైనా కావచ్చు, రీజన్స్ ఏమైనా కావచ్చు. బట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి అండర్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాయి. అండ్ స్టార్ట్ అయితే చాలా బాగుంది. సెన్సేషన్ స్టార్ట్. దాని తర్వాత కలెక్షన్స్లో కొంచెం డ్రాప్ అయితే కనిపించింది. అండ్ ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సిన ఓవరాల్ టార్గెట్ని కూడా దగ్గర వరకు వచ్చింది. సో 4 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్సలెంట్ షేర్తో అయితే రన్ కొనసాగించింది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా 213 crores రేంజ్లో బిజినెస్ అయితే చేసుకుంది. సో క్లీన్ హిట్ అనిపించుకోవాలనుకుంటే 215 crores అయితే షేర్ రావాలి. అండ్ దీనికోసం మనకి 24 days పూర్తయ్యేసరికి 214 crores షేర్ అయితే వచ్చింది. అంటే ఓవరాల్గా. అండ్ దీనికి 215 అంటే ఇంకా 1 crore ఉంది. సో ఓవరాల్గా అయితే తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మనకి బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఉంది. అండ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ దాటేసి క్లీన్ హిట్గా అయితే మనకి వెళ్ళబోతుంది. బట్ ఏరియాల వారీగా చూసుకుంటే మాత్రం మనకి ఓన్లీ రాయలసీమ రీజియన్ మాత్రమే ఇది బ్రేక్ ఈవెన్ అయ్యింది. అండ్ ఇంకా నైజాం, ఈస్ట్, వెస్ట్ లాంటి ఏరియాస్ ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కెట్ దగ్గర రాలేదు. నైజాంలో మేబీ లాంగ్ రన్లో అయితే దాటవచ్చు, కానీ ఈస్ట్ వెస్ట్ దాటాలంటే మాత్రం ఇంకా హెవీగా అయితే పెర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంది. అండ్ దీంతోపాటు మనకి పుష్ప తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్దగా అంత సౌండ్ అయితే వినిపించట్లేదు, కానీ హిందీలో అయితే మాత్రం హెవీగా అయితే కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే మనకి తెలంగాణ, ఆంధ్ర ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే ఇంకా అందుకోవాల్సి ఉంది. అండ్ మిగిలిన సౌత్ ఏరియాకి వస్తే కేరళలో అయితే మాత్రం మూవీ డిజాస్టర్ అయిపోయింది. చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో ఫస్ట్ నుంచి కూడా మల్లు అర్జున్ మనకి మంచి ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ గారికి అని చెప్పి అనుకున్నా కూడా అక్కడ పెద్ద డిజాస్టర్గా అయితే మిగిలిపోయింది. అండ్ నెక్స్ట్ తమిళనాడుకి వచ్చేసరికి తమిళనాడులో యావరేజ్ రేంజ్లో అయితే వచ్చింది. అండ్ కర్ణాటకలో అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అండ్ యూఎస్ వచ్చేసరికి యూఎస్లో హిందీ వెర్షన్ అయితే అదరగొట్టింది. బట్ తెలుగు వెర్షన్కి వచ్చేసరికి మాత్రం ఫుల్ లెంత్లో మనకి $8 million దగ్గర ఆగిపోయింది. అండ్ పుష్ప 2 మనకి ఉన్న క్రేజ్ ప్రకారం అయితే మాత్రం మంచి సేల్ అయితే అయ్యింది యూఎస్ బిజినెస్ అయితే. బట్ తెలుగు వెర్షన్ మాత్రం చాలా నిరాశపరిచిందని చెప్పాలి. దాంతోపాటు కల్కి మనకి $13 million అయితే కొట్టింది. అండ్ తెలుగు వెర్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ రన్ కంప్లీట్ అయిపోతే $8 million దగ్గర ఆగిపోయింది అనమాట. సో అక్కడ $5 million రేంజ్లో మనకి గ్యాప్ అయితే ఉంది. అండ్ ఇంకోవైపు హిందీ వెర్షన్ అయితే మాత్రం ఇప్పటికీ స్ట్రాంగ్గా ఆడుతుంది. తెలుగు వెర్షన్ మాత్రం ఆల్రెడీ బయ్యర్స్కి అయితే స్వల్ప నష్టాలతో తీసేశారని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ క్రిస్మస్ వీకెండ్లో వచ్చిన సినిమాలు ఏవి కూడా మంచి టాక్ అయితే తెచ్చుకోలేదు. సో ఈ అడ్వాంటేజ్ని పుష్ప 2 అయితే వాడుకోవాలి. బట్ ఎక్కడా కూడా వాడుకున్నట్లుగా అయితే అనిపించట్లేదు. అండ్ హిందీ వెర్షన్ అయితే మాత్రం చాలా హెవీగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. హిందీ వెర్షన్ వల్ల మాత్రమే మనకి యూఎస్లో కూడా హెవీ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మిగిలిన వెర్షన్లు ఏవి కూడా అంత సంతృప్తికరమైన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు అనేది చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ ఒక కంప్లీట్ హిందీ బెల్ట్ని టార్గెట్ చేసి హిందీలో మాత్రం హిట్ అయినట్లయితే తెలుస్తుంది. హిందీలో హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ అయిపోయింది. మిగిలిన ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో హిట్ అయితే కొన్ని ఏరియాస్లో యావరేజ్గా అయితే నిలిచింది. సో మీరేమనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి.